హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ అయితే నేను బాయిల్డ్ ఎగ్ గోంగూర కర్రీ చేయబోతున్నాను అనమాట. దానికోసం నేను ఒక గుడ్లు తీసుకొని ఒక 4 వాటిని బాయిల్ చేసుకున్నాను అనమాట. తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఉడికించుకున్న గుడ్లకి ఘాట్లు పెట్టుకొని వాటిని ఉప్పు, పసుపు, కారం వేసి బాగా రెడ్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి. వేయించిన గుడ్లన్నీ వేరే ప్లేట్లోకి సపరేట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు అదే ఆయిల్లోనే కొంచెము జీలకర్ర, ఆవాలు, అలాగే ఆనియన్, కరివేపాకు ఇవన్నీ వేసుకొని వేపుకోవాలి. ఆనియన్స్ అనేది బాగా ఎర్రగా వేయించుకోవాలి, చాలా టేస్టీగా ఉంటుంది. మీకు ఇష్టమైతే పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఉల్లిపాయలన్నీ బాగా మగ్గిపోయాయి కదా. ఇప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని దాన్ని పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి. జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేగిపోయింది కదా. ఇప్పుడు టమాటా ముక్కలు కూడా యాడ్ చేసుకొని వాటిని మెత్తగా మగ్గించుకోవాలి. టమాటాలు కూడా బాగా మెత్తగా అయ్యాయి. తర్వాత ఇప్పుడు కారం పొడి, ధనియాల పొడి, జీలకర్ర పొడి, పసుపు, అలాగే గరం మసాలా వీటన్నిటిని మీ కారానికి మీరు ఎంత తినగలుగుతారో అంత స్పైస్ లెవెల్ తగ్గట్టు వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలన్నమాట ఆ పౌడర్ని కూడా. తర్వాత నేను ఒక కట్టని గోంగూరని బాగా ఒలుచుకొని బాగా వాష్ చేసుకొని అందులోకి ఒక 2 పచ్చిమిర్చి యాడ్ చేసుకొని ఉడికించుకొని పేస్ట్ చేసి పెట్టుకున్నాను. ఈ పేస్ట్ అంతా అందులోకి వేసి బాగా కుక్ చేసుకోవాలి ఒక 4 to 5 minutes. అండ్ వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. మనం గోంగూర చేసుకునేటప్పుడు కారం కూడా అంతే లెవెల్గా ఉండాలన్నమాట. అప్పుడే పులుపు, కారం 2 బ్యాలెన్స్ అవుతాయి. టేస్ట్ చాలా బాగుంటుంది. కారం తక్కువ ఉన్నా కూడా జస్ట్ ఊరికే పులుపు మాత్రమే తెలుస్తుంది. ఉప్పు కొంచెం తక్కువగా ఉండింది, అందుకే ఉప్పు వేసాను. అలాగే వాటర్ కూడా యాడ్ చేసి ఒక 4 to 5 minutes మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. సో ఆయిల్ అంతా పైకి తేలింది, బాగా కుక్ అయింది. ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా బాయిల్డ్ ఎగ్స్, వాటిని కూడా యాడ్ చేసి బాగా కుక్ చేసుకోవాలి ఒక 3 minutes. ఇప్పుడు పవర్ వచ్చింది. యాక్చువల్గా ఇది కర్రీ స్టార్ట్ చేసినప్పుడు పవర్ లేదనమాట. చాలాసేపు వెయిట్ చేశాను. సర్లే ఇంక ఇది రాదని చెప్పేసి నేను అలాగే చేశాను అనమాట. ఇప్పుడు వచ్చింది కర్రీ అయిన తర్వాత. అంతే అండి, బాయిల్డ్ ఎగ్ గోంగూర కర్రీ అయితే రెడీ అయిపోయింది. చాలా యమ్మీగా ఉంటుంది. గోంగూరతో ఏ కాంబినేషన్ చేసుకున్నా కూడా చాలా అదిరిపోతుంది అనమాట. టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అంతే అండి, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ కూడా చేయండి. నేను ఇక్కడ టేస్ట్ చూస్తున్నాను అనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.